నమస్తే, నేను మధు. బంగారం కొనాలనుకునే వాళ్ళకి, బంగారు ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం 80,000 లోపలే రావచ్చని చెబుతున్నారు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుంది, మరి 80,000 వరకు పడిపోవడానికి గల కారణాలేంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. అండి మేడం, ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి, ఇంకా అంతకంటే దిగువ తరగతి వాళ్ళకి కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధర 80,000 వరకు తగ్గుతుంది అంటున్నారు. మరి ఎన్ని రోజులు పట్టొచ్చు మేడం 80,000కి రావడానికి? అంటే ఇది ముందు 80,000కి రావడం అనేది చాలా గొప్ప న్యూస్. అది ముఖ్యంగా మీరు అన్నట్టు అసలు మధ్యతరగతి వాళ్ళు ఏంటండి, ఆడవాళ్ళందరికీ చాలా గొప్ప న్యూస్, గుడ్ న్యూస్ అది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి కొంచెం టైం పడుతుంది. బికాజ్ ఇప్పుడు రష్యా కనుక అయితే అమెరికన్ డాలర్లో ఎప్పుడైతే కొనుగోలు ప్రారంభిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీకు $3,000 పడిపోతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం. $3,000 కొనుగోలుకు పడిపోయినప్పుడు మీకు అంటే 2027 ఆఖరు నాటికి ఇది జరగచ్చు. దానివల్ల ఏమవుతుంది, కొంచెం స్థిరీకరణ జరుగుతుంది. బంగారం 80,000 నుంచి 1,00,000 లోపు ఉండొచ్చు. సో ఇది నిజంగా మనం ఊహించని ఒక పరిణామంగానే మనం చెప్పాలి. ఇప్పుడు $5,000 పలుకుతుంది అంతర్జాతీయంగా సో ఔన్స్ ధర. అయితే ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో, భారత్, చైనా ఇవన్నీ ఉన్నాయి కదా, బ్రెజిల్, ఇవన్నీ మొత్తం 5 దేశాలు, వీళ్ళ దగ్గర బంగారం నిల్వలు ఉన్నాయి. వీళ్ళు బాగా బంగారం కొనిపెట్టారు. ఇప్పుడు అందులోంచి వాళ్ళు 20% కూడా అమ్మకాలు చేయట్లేదు. ఇప్పుడు రష్యా కూడా అలాగే ఉంది కదా, వీటిలలో రష్యా కూడా ఉంది. సో అమెరికా ఎప్పుడైతే ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక కదా మనకి సడన్గా ఒక ఏడాదిలో ఈ బంగారం ఊహించని రీతిలో బంగారం వెండి పెరిగిపోయాయి. సో దీనికి అంతర్జాతీయ మార్కెటే కారణం. మనకి ఎప్పుడైతే యుద్ధాలు వస్తాయో మనకి మార్కెట్ ఇదవుతుంది. అయితే ఈ బ్రిక్స్ కరెన్సీ వాడకుండా రష్యా ఎప్పుడైతే మీకు అమెరికన్ డాలర్ వాడుతుందో అది బ్రిక్స్ దేశాలకు దెబ్బే. కానీ దానివల్ల జరిగే మంచి ఏంటంటే మీకు బంగారం ధర స్థిరీకరణ వస్తుంది. తులం ఇప్పుడు మనం తులం మీకు తెలుసు 1,80,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,59,000 దగ్గర ట్రేడ్ అవుతుంది 24 క్యారెట్లు. సో ఇంత బంగారం అంటే మామూలుగా మనకి ఏంటంటే బంగారం అనేది తప్పదు, మనం కొంటాం, పెళ్ళిళ్ళలో పెట్టాలి, మనకి ఎప్పుడైనా అవసరానికి మనం ఆదుకునేది బంగారమే. అది అందరికీ తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి బంగారం ఆదుకున్నట్టు ఇంకేం ఆదుకోదు. మామూలు ఉద్యోగస్తులకి లోన్లు కూడా పెద్దగా దొరకవు కదా, అప్పుడు మనం గబుక్కుని బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుని ఇన్స్టెంట్గా తెచ్చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి ధర పెరగటం వల్ల గ్రాముకి 8,200, 8,400 కూడా ఇస్తున్నారు. అంటే మన లోన్కి కావాలనుకుంటే ఇంతకుముందు 4,000 ఉండేది, అది అంటే డబుల్ అయిపోయింది. 80,000 నుంచి 1,60,000కి వచ్చిందంటే డబుల్ అయినట్టే కదా. సో న్యాచురల్గా 8,000 చిల్లర మనకు వస్తుంది. అంటే మనం లోన్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది లోన్లు తీసుకుని మళ్ళీ బంగారం వెండి కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మనకు అది కూడా తెలుసు. మనం చెప్పాం వెండి కూడా మీరు అక్కర్లేతే అంటే మీకు అక్కర్లేని వెండి, ఎక్సెస్ వెండిని ఇచ్చేసి బంగారం కొనుక్కోండి అని అలా చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను చూసా, బంగారం షాపులకు వెళ్తే వెండి ఇచ్చేసి బంగారం కొనుక్కున్నారు. సో అప్పుడు బంగారం షాపుల వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు, వెండిని కరిగించడం మానేశారు. అంతకుముందు మనకు కరిగించడానికి అవకాశం ఉండేది, ప్యూర్ తీసేసి ఎంత ప్యూర్ ఉంటే దానికి ఇస్తారు. ఇప్పుడు అందాజా లెక్కలేసేసి కొన్ని 70%, కొన్ని 80%, కొన్ని 40%, అంటే మీరు బయట కొనుగోలు చేసినవి అట్లా దాన్ని బట్టి 40-50% ఉన్న వాళ్ళు తీసుకోవట్లా పెద్ద షాప్స్లో. అలా కూడా జరిగింది. ఎందుకంటే మనకి ఇంకొకటి, మీరు కంచాలు అవి కొంటారు కదా, మీకు కోళ్ళు ఉంటాయి అడుగున, తెలుసు కదా కోళ్ళు అంటారు, పైన డిజైన్స్ ఉంటాయి, అవి కూడా ప్యూర్ వెండి ఉండదు. అంటే కొన్ని చోట్ల, అన్ని షాప్స్ కాదు మీకు. అందుకని ఈవెన్ వెండిలో కూడా 92%, 82% పెద్ద పెద్ద షాప్స్లో ఉంటుంది దాని విలువ. మామూలు షాప్స్లో మీకు 60-70% అంటాడు. మీరు అది కూడా చూసుకోవాలి. మనం గబుక్కుని చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి కొంటాం, కొనద్దని నేను అంటల్లా. మళ్ళీ అమ్మేటప్పుడు మనం ఆ వెరిఫికేషన్ మనకు అవసరం. ఎవరికి ఎక్కడ అలవాటు అయితే అక్కడ కొంటాం. అయితే వాటిలలో ఆ అంచుల్లో, తర్వాత ఈ కింద కోళ్లలో వీటిలో రాగి ఎక్కువ ఉంటుంది, అది మనకు తెలియదు. మనం వెంటనే అనుకుని కొనేస్తాం. అంటే వాళ్ళు వేసేటప్పుడు మొత్తం
ఓవరాల్గా వాళ్ళు వేసేస్తారు కదా రేటు. మొత్తం కవరింగ్ ఉంటుంది కాబట్టి మనం కూడా చూసుకోలేదు. మనకు తెలియదు ఫస్ట్ థింగ్, అసలు మనకి ఇలా ఉంటుంది అని కూడా తెలియదు. కాబట్టి అసలు మీకు ఇంకొకటి అండి, ఇవాళ మీరు ఈ షాప్లో కొని రేపు ఇంకొక షాప్కి వెళ్ళినా, లేదు ఈ షాప్లో కొని ఈ షాప్లో వెనక్కి ఇచ్చినా కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు డస్ట్ ఉందని, తరుగు ఉందని, బికాస్ వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ద షాప్. ఇదివరకు కొన్ని షాప్సే ఉండేవి, ఇప్పుడు ప్రతివాడు బంగారం షాప్ పెడుతున్నాడు, ప్రతివాడు వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు సర్వైవల్ కోసం మన్ని దోచుకుంటున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఒక వస్తువు అమ్మి మళ్ళా కొంటే మనం ఒక 30,000-40,000 రెడీ పెట్టుకుని వెళ్ళాలి. అది ఇంకా ఏం చేయలేరు మీరు, ఆబ్వియస్. అలాగని మన నమ్మకంగా కంసాల దగ్గర చేయించుకోవటానికి మంచి మీకు ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు ఉంటే మనం వెళ్ళచ్చు అలా కూడా. కానీ చాలా మంది ఇప్పుడు 1,80,000 పెట్టి బంగారం కొనే వాళ్ళు ఉంటారు మేడం. ఇప్పుడు 80,000 తగ్గిపోతుందంటే ₹1,00,000 ఎక్కువ పెట్టేసి కొనేసాని అని బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉన్నాయా? టిప్స్ ఏం లేదు. ఒకటండి, మనం ఒక వస్తువు తీసుకున్నాక ఇది ఏంటంటే పెరుగుతుంది తరుగుతుంది గ్యాంబ్లింగ్ లాగా. సో ఇంకా కొనేసాక దాని మీద ఇంత పెట్టామని బాధపడకూడదు. మనం అది కొనే ముందే ఆలోచించుకోవాలి. ఇవాళ రేట్ ఎంత ఉంది, నేను కొంటున్నాను, ఏమో ఏడాది తర్వాత తగ్గచ్చు అని కూడా అనుకోవాలి. ఇప్పుడు అదే ఏడాది తర్వాత మీకు 2 లక్షలు అయింది అనుకుందాం, అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవుతారుగా. ఇప్పుడు మనం ఆ సంతోషం ఎలా తీసుకుంటున్నామో దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. ఏది కూడా మనం ఇప్పుడు ఇవి ఒకప్పుడు కొంచెం స్థిరంగా ఉండేవి, ఇప్పుడు ఎక్కడ స్థిరత్వం ఉంది? దేనికి స్థిరత్వం ఉంది? జీవితమే స్థిరంగా లేదు. అందుకని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అయ్యో ఇవాళ నేను 1,80,000 ఇచ్చి కొనేసాను, ఇప్పుడు 80,000కి పడిపోయిందంటే పడిపోతుంది. మీరు వాటన్నింటికి అంటే ఎదుర్కోగలిగితేనే మనం ఎక్కువ డబ్బు ఇచ్చి బంగారం కొనుక్కోవాలి. లేదంటే మీరు ఎఫ్డి వేసుకుని ప్రశాంతంగా ఉండాలి. మరి ఖచ్చితంగా 80,000 తగ్గుతుంది అంటారా, లేకపోతే అటు ఇటుగా ఏమన్నా కొంచెం మారే? అంటే 80కి వస్తుందని అంటున్నారు, 80 నుంచి 1,00,000 లోపు ఉండొచ్చు, లేదంటే 80 దగ్గర కూడా ఆగచ్చు. సో ఏదేమైనా సరే ఇంకొక 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ అనుకోండి, 1.5 ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ లాస్ట్ కల్లా అయితే బంగారం అయితే తగ్గుతుంది. అంతవరకు మీరు పోగు చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని అలా కూడా మనం చెప్పలేమండి. ఇప్పుడు మనం అలా చెప్పాక అప్పుడు తగ్గలేదు అనుకోండి, మేడం మీకోసం కొనలేదంటారు. అందుకని మనం ఎవరికి సలహాలు ఇవ్వట్లా. మీ మనసుకి లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మీరు డెసిషన్ తీసుకుని బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయమని మనం చెప్తాం. సో ఏదేమైనా సరే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది వెయిట్ చేసి చూద్దామని కూడా అంటారు. కానీ అది అందులో కూడా నిజం ఉందా లేదా అంటే మరి వెయిట్ చేసి చూడాల్సిందే. బికాజ్ ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఎవరు ఊహించలేరు. నిపుణులు జస్ట్ వాళ్ళు సజెషన్ ఇస్తారు తప్ప ఖచ్చితంగా తగ్గుతాయి అంటే అది కూడా చెప్పలేం. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే బంగారం ధరలు 2027 ఎండింగ్ కల్లా తగ్గుతాయా లేదంటే అక్కడే స్థిరీకరణగా ఉంటాయా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.